ఆ సంఘానికి ఏ పేరు ఉండాలో బైబిల్లో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. ఏంటి బైబిల్ తెద్దాం, ఒకసారి ఆలోచన చేద్దాం. తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. జీవము గల దేవుని సంఘము అన్నాడు. ఇక్కడ ఏ సంఘం అంట? జీవము గల దేవుని సంఘము. ఈ జీవము గల దేవుని సంఘం అంటే ఏంటి? జీవము గల దేవుని సంఘము అన్నట్టు. జీవము గల దేవుని సంఘము అని చెప్తున్నాడు. సంఘానికి ఏ పేరు ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు వెళ్ళే సంఘము జీవము గల సంఘమై ఉండాలి. ఏ సంఘం అంట? జీవము గల సంఘమై ఉండాలంట. ఆ సంఘానికి పేరు ఉండాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. అక్కడ రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 16వ వచనం. అందరూ గ్రంథాలు తెరిచి జాగ్రత్తగా పరిశీలన చేసి చూడండి. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకడు వందనములు చేయుడి. ఏ సంఘములంట? మీరు వినాలి ఇప్పుడు. ఏ సంఘములంట? క్రీస్తు సంఘములు అన్నాడు. సంఘానికి ఏం పేరు పెట్టమని చెప్తున్నాడు? క్రీస్తు సంఘము. సంఘానికి ఏమని పేరు పెట్టమంటున్నాడండి? క్రీస్తు సంఘము. ఇక దానికి మించి ఉన్న సంఘము అది దేవుణ్ణి మాత్రము కాదు. ఎందుకు క్రీస్తు సంఘం అని పెట్టమన్నాడు అంటే? సంఘానికి క్రీస్తు సంఘం అని మాత్రమే ఎందుకు పేరు పెట్టమన్నాడు? దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. ఏంటి? అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం దయచేసి చదువుదాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అన్నాడు. చూడండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అంటున్నాడు. తన సంఘం అంటే అమ్మా ఏనండి? సంఘం కోసం రక్తం ఎవరు కాల్చారు? యేసుక్రీస్తు వారు కాల్చారు. సంఘం కోసం రక్తం కాల్చిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారు కాల్చారు. ఇప్పుడు సంఘానికి ఏ పేరు పెట్టమని చెప్తున్నాడు దేవుడు? క్రీస్తు సంఘము. ఇక సంఘానికి ఆ నేమ్ లేదనుకోండి, ఇక మనము సంఘ సభ్యులం అవ్వం. బైబిల్ చెప్తుంది ఆ మాట. ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఒక సంఘము కొరకు రక్తాన్ని కాల్చింది ఎవరంటే యేసుక్రీస్తు. అందుకే క్రీస్తు
స్వరత్వం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు. ఆయన రక్తంలో పుట్టిందే సంఘం. అందుకని పేరేమంటారు దానికి? ఇప్పుడు బైబిల్లో మనకి అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్పాడు? క్రీస్తు సంఘములన్నీ మీకు ఏం చెప్తున్నాయంట? వందనములు చెబుతున్నవి అన్నాడు. రైట్. సంఘం అయితే మనకి క్లారిటీ వచ్చింది. సంఘం అయితే ఏ సంఘం ఉండాలో మనకి క్లారిటీ వచ్చింది. సంఘం అంటే మనం వెళ్ళే సంఘం ఏదై ఉండాలో తెలుసా? క్రీస్తు సంఘం అయి ఉండాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు ఏ ఊళ్ళో అయినా ఉండు, ఏ ప్రదేశంలో అయినా ఉండు, నువ్వు వెళ్ళే సంఘం ఎలాంటిది అయి ఉండాలంటే క్రీస్తు సంఘం అయి ఉండాలి. ఇంకా వేరే ముందు కానీ వెనకాల కానీ తోకలు ఏమీ ఉండకూడదు. ఇంకా అర్థమవుతుంది మీకు? ఏ తోక ఉండకూడదు. ఉండదల్లా ఒకటే పేరు, అదేంటనంటే క్రీస్తు సంఘం. నెక్స్ట్, ఆ సంఘాన్ని కాసే కాపరి ఎలాంటి వాడు ఉండాలో మీరు చెప్తాను కొన్ని విషయాలు. ఇప్పుడు సంఘం గురించి అయితే క్లారిటీ వచ్చింది. సంఘ కాపరి ఎలా ఉండాలి? మనం ఎక్కడికైనా సంఘానికి వెళ్ళేటప్పుడు ముందుగా ఎవరిని చూడాలి తెలుసా? కాపరిని చూడాలి. కాపరిని చూడకపోతే నీవు విశ్వాస యాత్ర సాగిస్తున్నప్పుడు నీ జీవితము ఫలభరితంగా మారదు. పిల్లలు, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలనంటే మొదటిగా నువ్వు చూడవలసింది ఎవరిని తెలుసా? సంఘ కాపరిని చూడాలి. ఆ కాపరికి ఎలాంటి లక్షణాలు ఉండాలో బైబిల్లో రాశాడు. అర్థమవుతుందా? ఆ కాపరికి ఎలాంటి లక్షణాలు ఉండాలో బైబిల్లో మనకి రాశాడు. ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆయన చెప్పాడు. చూద్దాం మనం ఒకసారి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 'అంటే తీసారా? మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మొదటి నుండి కొన్ని మాటలు మనము దేవుని లేఖనాల్లో నుంచి చదువుదాం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడకు వాడు. ఇప్పుడు అధ్యక్షుడు అంటే అర్థం ఏంటో తెలుసండి? అధ్యక్షుడు అంటే ఏంటో తెలుసా? సంఘానికి కాపరిని ఏమంటారంటే అధ్యక్షుడు, సంఘ పెద్ద, ఇంకా సంఘ కాపరి. సంఘ కాపరి అంటాడు, అధ్యక్షుడు అంటాడు, సంఘ పెద్ద అంటారు. సంఘానికి పెద్దలు ఉండాలా? పెద్ద ఉండాలా అండి? పెద్ద ఉండాలా? పెద్దలు ఉండాలా? చెప్పాలి. మీరు తెలుసుకోవాలి ఇవన్నీ. సంఘానికి పెద్దలు ఉంటారా? పెద్ద ఉంటాడా? అర్థమవుతుంది నేను చెప్పిన మాట. ఒక సంఘానికి ఒక పెద్ద ఉండాలి. సంఘానికి ఎంతమంది పెద్దలు ఉండాలి? ఒకడే పెద్ద ఉండాలి. సంఘంలో పెద్దలు ఉండకూడదు. ఇష్టం వచ్చినంత మంది పెద్దలు ఉండకూడదు. సంఘానికి ఒక పెద్ద ఉండాలి, అంటే కాపరి. నువ్వు అధ్యక్షుడు అంటావో, పెద్ద అంటావో, కాపరి అంటావో, అది నీ ఇష్టం. లేకపోతే బాధకుడు అంటావో, నీ ఇష్టం. అది సంఘానికి కాపరి ఒక్కడే ఉండాలి. నెక్స్ట్, ఆ కాపరికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటో చెప్తున్నాడు చూడండి. సంఘానికి కాపరికి ఉండవలసిన లక్షణాలు చదువమ్మా, ఒక్కొక్కటిగా చదువుకుందాం. నిందారహితుడును. ఎలాంటి వాడు అంటుంది అంటే, ఒక కాపరిగా నేను ఉండాలి సంఘానికి అనుకునేవాడికి ఏం చేయబడాలో తెలుసా? వివాహమై ఉండాలి. ఏమై ఉండాలి? ఈనాడు సంఘాలు చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకోకుండానే సేవ చేస్తున్నారు. సంఘాలు దేవుని రాజ్యంలోనికి వారసత్వపు హక్కుదారులు కాదు వారు. ఎందుకంటారేమో, ఈ వివాహం లేకుండా సంఘాల్లోకి వచ్చేవారి గురించి అదే తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి. మంచి క్లారిటీ కలిగిన మాటలు చెప్తున్నాడు చూడండి. అక్కడ చదవాలి.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధరణ వలన మోసపరచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధిస్తున్నారు. ఏంటి నిషేధిస్తున్నారంట? చాలా మంది మేము కాపర్లుగా ఉండాలి, దేవుని కొరకు సేవ చేయాలనుకుంటూ ఏం నిషేధిస్తున్నారంట? వివాహము నిషేధిస్తున్నారంట. దేవుడు ఏమని చెప్పాడు? నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. ఇప్పుడు బైబిల్ ఏమని చెప్తుంది? ఒకడు సంఘానికి కాపరిగా ఉండాలంటే వాడు ఏకపత్ని పురుషుడై ఉండాలి. పురుషుడు ఒక భార్యను మాత్రం కలిగి ఉండాలి. అలా భార్యను కలిగిన ప్రతి వాడు సంఘ కాపరై ఉండొచ్చు. అంటే ఒక భార్యతో కాపురం చేసేవాడు కాదు, భార్య భర్తలుంటే కాపురం చేసి సేవకు వచ్చేయకూడదు. సేవ చేసేవాడు సంఘానికి కాపురం ఉండేవాడికి 2 కంటే ఎక్కువ పిల్లలు ఉండాలి. ఎందుకంటే 2 కంటే ఎక్కువ పిల్లలు ఉండాలి. ఎవరికి? మరి కాపర్లు చాలా మంది మీరు చూస్తున్నారు, కాపర్లు అని చెప్తున్నారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? కొంతమందికి పెళ్ళిళ్ళు అయ్యా, వివాహాలు చేసుకున్న వారే చేస్తున్నారు కాపరాలు. అంటే సంఘానికి కాపరుగా ఉంటున్నారా? ఆలోచించండి. బైబిల్ చెప్తున్న సత్యం ఇది. బైబిల్లోనికి మళ్ళా వద్ద మీకు అద్భుతమైన మాట చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. చదవమా. ఎవరైనాను అధ్యక్ష పదవి అంటే సంఘానికి కాపరిగా ఉండాలని ఆశించిన వాడు అని అర్థం. ఎవడైనాను సంఘానికి నేను కాపరిగా ఉండాలి, సంఘ కాపరిగా నేను ఉండాలనుకునే వాడు ఏమై ఉన్నాడు? చదవాలి. ఆశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడని మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు అంటే అర్థమైన తెలిస్తే కాపరి వాడు ఏముండాలంటే ఆయనకి నిందారహితుడిగా ఉండాలి. ఏకపత్ని పురుషుడు అంట. ఏకపత్ని అంటే చెప్పండి మీకు. ఇప్పుడు ఏకపత్ని ఏంటి? ఒక భార్య. ఇవాళ చాలా మంది నేను చూస్తున్నాను, సేవ చేసేవాళ్ళు ఏంటి, భార్య ఒకటి ఉంటుంది, రెండో భార్య కూడా ఉంటుంది. ఏంటి ఏదమ్మా? ఏంటి? భార్య ఒకటి ఉంటుంది, రెండో భార్య ఒకటి ఉంటుంది. ఎవరికి? కాపర్లకి. నా సర్వీసులో నేను చూసినటువంటి చాలా మంది దగ్గర భార్య ఉంటుంది కూడా, రెండో భార్య కూడా ఉంటుంది. అంటే కాపర్లు ఎలా ఉండొచ్చా? ఇక్కడ ఏమంటున్నాడు? ఏకపత్ని పురుషుడు, ఒకే భార్య ఉండాలి. ఎవరికి? కాపరికి. ఎవరికన్నా? కాపరికి, సేవ చేసేవాడికి. ఏకపత్ని పురుషుడును కింద చదవండమ్మా. ఇంకేమంటున్నాడు చూడండి. మితానుభావుడును, అతను స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై యుండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును. ఏమి లేనివాడు అంటమ్మా? ధనాపేక్ష లేనివాడు. అంటే అర్థమేంటి తెలుసా? వాడు ధనమును ఆశించకూడదు. ఎవరు?
అమ్మాయి వెళ్తారా రేపు జరుగుతుందండి. సేవకుడికి ఏముండకూడదంట? ఏముండకూడదంట? ధనాపేక్ష ఉండకూడదు. ఇవాళ సేవకులను చూడండి, డబ్బు కోసం ఎంత కక్కుర్తి పనులు చేస్తున్నారు చూడండి. ఆలోచించండి పిల్లరా, మీరు వెళ్ళే సంఘ కాపరి మీరు ఆలోచిస్తే ధనాపేక్ష లేనివాడై ఉండాలి. నెక్స్ట్ ఏకపత్ని పురుషుడై ఉండాలి. అని మితానుభావుడై ఉండాలి. ఇంకేంటంటే అతిథి ప్రియుడు. ఎవరైనా వస్తే వారిని ఆదరించగలిగినటువంటి మనసు ఉండాలి, వారిని ప్రేమించగలిగిన మనసు ఉండాలి, వారికి తనకు కలిగిన దాంట్లో ఇవ్వగలిగిన మనసు ఆయనకి ఉండాలి. అతిథి ప్రియుడు అవ్వాలి. సేవకుడు ఎప్పుడు కూడా అతిథి ప్రియుడుగా ఉండాలి. అతిథి అంటే అర్థం ఏంటి తెలుసండి? ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారికి ఒక గిన్నెడు మంచినీళ్ళు ఇవ్వటము, చల్లటి మజ్జిగ ఇవ్వటము, లేకపోతే మనకు కలిగిన ఆహారం పెట్టడము, దీన్ని ఆతిథ్యం అంటారు. ఏమంటారు? ఆతిథ్యం. అతిథి ప్రియుడు. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారిని ప్రేమగా చూసుకోవటం, అతిథి ప్రియుడుగా ఉండాలి సేవకుడు. మితానుభావుడై ఉండాలి. మితానుభావుడు అంటే ఏంటి? దేవుని సంఘములో అనుభవం ఉండాలి అతనికి. బోధింప సామర్థ్యం ఉండాలి ఆయనకి. వాక్యాన్ని బోధించగలిగిన సామర్థ్యం ఆయనకు ఉండాలి. అని ఇక్కడ ఇంకా వచ్చిన అంటున్నట్టు సాత్వికుడిగా ఉండాలి. కోపం ఉండకూడదు. ఏముండాలంట? సాత్వికం. నెమ్మదిగా ఉండాలి, మౌనంగా ఉండాలి. మనము ఎంతసేపు దేవునితో సౌఖ్యము కలిగి ఉండాలంట. సఖ్యత, దేవునితో సఖ్యత కలిగి ఉండాలి. ఇంకేమంటున్నాడు? నువ్వు ఎన్నుకునే కాపరికి ఉండవలసిన లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి కాపరికి ఉండవలసిన లక్షణాలు చెప్తున్నాడు? చదవమ్మ కింద. ఇంకేమంటున్నాడు? సంపూర్ణ మాన్యత కలిగి, ఇదిగో చూడండి ఇక్కడ, తన పిల్లలను స్వాధీనపరుచుకొనొచ్చు, తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించెను. అర్థమవుతుంది మీకు నేను చెప్తున్నమాట? సంఘాన్ని పాలించేవాడికి, సంఘానికి కాపరిగా ఉండేవాడికి సంఘము కాపరి లక్షణాలు ఏంటంటున్నాడంటే వివాహం అయి ఉండాలి. నెక్స్ట్ వివాహంతో పాటు ఏమంటున్నాడంటే పిల్లలు కలిగిన వాడే కాపరిగా ఉండాలి. పిల్లలు లేని వాడు కాపరిగా పనికిరాడు. అర్థమవుతుందా? అందరు సేవకు వచ్చేస్తున్నారు. అందుకే వీళ్ళందరి గురించి ఏమంటున్నాడు చూడండి బైబిల్లో. మీకు అద్భుతమైన మాట చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. చూడండి, బోధకులకు ఏముందంటండి? కఠినమైన తీర్పు. కఠినమైన తీర్పు ఉందంట. ఎవరికి? వాక్యం చెప్పే మాకు. అందుకే వాక్యం చెప్పేవాడు ఎవడుండాలి? ఎవడై ఉండాలి? ఒక భార్య. ఎవడై ఉండాలంట? ఏకపత్ని పురుషుడు. నెక్స్ట్ ఏమై ఉండాలంట? ఏమై ఉండాలంట? ధనాపేక్ష లేని వాడై ఉండాలి. వాడు ధనం గురించి ఆలోచించకూడదు. డబ్బు సంపాదన కొరకు దేవుని సేవ చేయకూడదు. మూడోది ఏమంటున్నాడంటే వాడికి 2 కంటే పిల్లలు ఎక్కువగా ఉండాలి. చూడండి, ఆయన అంటున్నాడు మీలో అనేకులు బోధకులు అయిపోతున్నారు, బోధకులైన మీకు మరీ కఠినమైన తీర్పు ఉండాలి అంటున్నాడు. తీతుకు రాసిన పత్రిక ఒకసారి మీకు అర్థం అవడం కోసం ఒక మాట చూపిస్తున్నాను, చూద్దాం. తీతు గారికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం.
తీతుకు రాసినటువంటి పత్రిక దయచేసి చదువుదాం. తిమోతికి రాసిన పత్రిక పక్కన ఉంటుంది. తీతుకు రాసినటువంటి పత్రిక ఏమంటున్నాడు చూద్దాం. అక్కడ కూడా మాటలు 1వ అధ్యాయము 5వ వచనం ఏమంటున్నాడమ్మా? నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవరైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వాడై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టి వాణిని పెద్దగా నియమించవచ్చును అంటున్నాడు. చూడండి, ఇది నేను చెప్తున్నమాట, దేవుడు చెప్తున్నమాట. ఎలా అర్థమవుతుందా? వినాలి. ఒక సంఘానికి పెద్ద ఎలాగ ఉండాలంట? ఒక సంఘానికి కాపురు అలాంటి వాడే ఉండాలంట? విశ్వాసులైన పిల్లలున్నవాడే కాపరిగా ఉండాలి. మీకు ఇవన్నీ ఏమీ తెలియదు. ఏదో సంఘానికి వెళ్ళిపోయి కూర్చుని సరిపోద్ది అనుకుంటారు మీరు. ఎందుకంటే మీకు దేవుని ఆలోచన కానీ దేవుని ప్రణాళిక కానీ తెలియదు. మీకు ఎంతసేపు ఎవరి ప్రణాళిక అంటే ఒక మనిషి ఏదైనా చెప్తే ఆ మనిషి చెప్పినట్టుగా మనం నడిచేస్తామంతే. కానీ దేవుడు సంఘానికి కొన్ని నియమాలు ఇచ్చాడు, కాపరికి కొన్ని షరతులు పెట్టాడు. నువ్వు ఎవరిపైనా కాపరి చేయాలనుకుంటున్నావా? నువ్వు సంఘంలో నువ్వు కాపరిగా ఉండాలనుకుంటున్నావా? కాపరిగా ఉండవలసిన వాడు ఎలాంటి వాడు ఉండాలంట? ఏమా ఎలాంటి వాడు ఉండాలి? ఏకపత్ని పురుషుడు, ధనాపేక్ష లేనివాడు, విశ్వాసులైన పిల్లల గలవాడై ఉండాలి. పిల్లలు లేనివాడు కాపరిగా పనిచేయడు. మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో ఆలోచించుకోండి. నేను కాపరని గొప్పగా నేను చెప్పుకుంటే సరిపోదు. కాపర్ అనేవాడికి కొన్ని క్వాలిఫికేషన్స్ బైబిల్లో ఇచ్చాడు. ఒక భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి. ఒకరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నవాడికి కాపరి పని చేయాలి. ఉన్నవాళ్ళు వాక్యం చెప్పకూడదు అంటే వాక్యం చెప్పు, సువార్త చెప్పద్దాం లేదు, సువార్త నువ్వు ఎక్కడైనా చెప్పు. కానీ సంఘం అంటూ ఉందంటే, ఆ సంఘానికి కాపరి అంటూ ఉన్నాడంటే, ఆ కాపరికి పిల్లలు ఉండాలి. ఆ కాపరికి ఏకపత్నిగా ఒకే భార్య ఉండాలి. ధనాపేక్ష లేనివాడై ఉండాలి. అట్టివాడు సంఘములో పెద్దగా ఉండొచ్చు, అంటే కాపరిగా ఉండొచ్చు. మళ్ళా చదవండి ఆ మాట, నీకు అర్థమవటానికి మళ్ళా చదివిస్తున్నా. 5వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను ప్రజలను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవరైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయములో నేరము మోపబడిన వాడైతే అవిధేయులు కాక, ఇక్కడ చూడండి, అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లల గలవాడైతే అతి వాణిని అతి వాణిని ఏం చేయొచ్చు అంట? అంటే కాపరి ఎవడ పడతాడు అయిపోకూడదు. కాపరి అవడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. నువ్వు బాప్తీసం తీసుకుంటున్నావు అంటే బాప్తీసం ఇచ్చేవాడు ఎలాంటి వాడై ఉండాలి? ఎలాంటి వాడై ఉండాలి అంటే ఎలాంటి వాడై ఉండాలి? నీకు బాప్తీసం ఇచ్చేవాడు ఏంటి? అర్థమైందా? యేసుక్రీస్తు వారు వివాహం చేసుకోలేదు, బాప్తీసం ఇచ్చాడా? బాప్తీసం ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. అమ్మా అర్థమవుతుందని నేను చెప్పిన మాట వినాలి, మీరు అలవాటు చేయకూడదు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు యవన ప్రాయంలో.
ఆయన సేవ చేసేది ఎవరి ప్రయోజనంలో? సువార్త ప్రకటించాడా? సంఘానికి ఏమైనా కాపరి కొన్నాడా? సంఘాన్ని ఏంటి ప్రారంభించింది ఎవరు తెలుసా? యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ప్రారంభ సంఘాన్ని ప్రారంభించింది పేతురు గారు. ఎవరండి? పేతురు గారు. నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, విశ్వాసులైన పిల్లల గలవాడు, దేవుని కొరకు నమ్మకమైన వాడు, ధనాపేక్ష లేనివాడు. దేవుని కొరకు సమస్తము విడిచిపెట్టేశాడు. సమస్తము విడిచిపెట్టేశాడు. ఈనాడు ప్రపంచంలో చూడండి, చాలా మంది ఈ హోసన్న మినిస్ట్రీలో ఉన్నారు. చాలా మంది అలా వివాహాలు చేసుకోరు. ఇప్పుడు బైబిల్ ఏమైనా ఉంటుంది? వివాహము నిషేధించిన సంఘ కాపరి కాపరి కాదు. కాపరిగా ఉండాలంటే, ఒక సంఘానికి కాపరిగా ఉండాలంటే దేవుడు చెప్తున్న నియమం మీరు వినాలి. ఇప్పుడు ఇదంతా కూడా సంఘ కాపరికి ఉండవలసిన నియమం. ఒక సంఘానికి ఒకరిని కాపరిగా నియమించాలంటే వాడు ఏమై ఉండాలంటే ఏకపత్ని పురుషుడై ఉండాలి, పిల్లల కలవాడై ఉండాలి. అట్టువాడే సంఘంలో పెద్దగా అంటే కాపరిగా ఉండాలి. మీరేమో మేము ఎక్కడ కూర్చుంటేదంటే మాకు ఎక్కడైనా పర్లేదు, ఏదో సంఘంలో కూర్చుంటే మాకు కాలం గడిచిపోద్ది అని మీరు అనుకుంటున్నారు. దేవుని నియమం అక్కర్లేదా మీకు? పరలోకానికి వెళ్ళే నియమం మీకు అక్కర్లేదా? ఏంటి మీరు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే అయిపోద్దా మీకు? ఏంటి ఆలోచించిన పిల్లలు, బైబిల్ ఎంత చక్కగా రాశాడు. మీరు బైబిల్ని రాసేటప్పుడు ఆయన అనుకున్నట్టుగా మనం ఉండాలి తప్ప మనం అనుకునేటట్టుగా బైబిల్ని మనము మలచకూడదు. బైబిల్ ఎంత క్లియర్గా రాయబడిందో చూడండి. మళ్ళా చదువుతాం మా మాటని. అంటే నా 6వ వచనం చదవమ్మా. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయంలో నేరము మోపబడిన వాడునై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టివాడిని. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడండి మాట? అపోస్తలుడైన పౌలు గారు తీతుకు చెప్తున్నాడు ఈ మాట. ఎవరు చెప్తున్నాడు? తీతు. వీళ్ళు ఏం చేశారంటే సువార్త ప్రకటించి అండి సంఘాలను కట్టేవారు. ఎవరు? అపోస్తలులు. ఏంటన్నారా? మీకు అర్థమైందని ఈ మాటలు చెప్పిన తర్వాత నేను ముగించేస్తాను. ఇక్కడ జాగ్రత్తగా వినండి. సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోయేవారు. ఎవరు? అపోస్తలులు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, చాలా మంది మిమ్మల్ని ఏమని ప్రశ్నిస్తారంటే, కాపరికి వివాహం కావాలంట కదండి, వివాహం కాకుండా కాపరి కాకూడదంట కదా అని ప్రశ్నిస్తే మీకు ఎదురయ్యే ప్రశ్న ఏంటి చెప్పనా? మీకు అర్థం కాదులే, నేను చెప్తాను జాగ్రత్తగా అండి. ఒక్కొక్కడు అంటాడు, అపోస్తలుడైన పౌలు గారు వివాహం చేసుకోలేదండి, మరి ఆయన్ని సేవ చేయలేదా అని అడుగుతాడు మిమ్మల్ని. అప్పుడు మీరేమైనా సమాధానం చెప్పాలి చెప్పనా? జాగ్రత్తగా ఉంది. అపోస్తలుడైన పౌలు గారు సంఘాలు కట్టాడు కానీ సంఘానికి కాపరిగా లేదు. ఆయన సువార్తను ప్రకటించి సంఘములో చేర్చాడు. ఆ సంఘములో చేర్చి ఆ సంఘాలకు కాపర్లు కొంతమందిని నియమించాడు ఆయన అపోస్తలుడు కనుక. ఎవరు? పౌలు గారు. ఆయన అపోస్తలుడు కనుక, క్రీస్తు చేత ఏర్పరచబడిన వాడు కనుక ఆయన ఏమంటున్నాడంటే, మనము సంఘ కాపరులుగా పనిచేయము. ఎందుకని? మనకి వివాహాలు కాలేదు. సువార్త అయితే ప్రకటించవచ్చు. సువార్త ప్రకటించడానికి వివాహం అనేటువంటి ప్రసక్తి సరిహద్దులు ఏమీ కూడా లేవు. సువార్త ఎవరైనా ప్రకటించవచ్చు. ఇప్పుడు సంఘంలోకి వచ్చి వివాహం కానోడు ప్రకటించవచ్చు, వివాహం అయి పిల్లలు లేనోడు ప్రకటించవచ్చు, సంఘంలో సువార్త చేయవచ్చు. కానీ సంఘానికి కాపరిగా మాత్రము పనికిరాడు. బాప్తిసం ఇవ్వడానికి పనికిరాడు. బాప్తిసం ఇవ్వాలంటే వాడు పిల్లల గలవాడై ఉండాలి. సంఘానికి కాపరిగా ఉండాలంటే వాడు పిల్లల గలవాడై ఉండాలి. వాడు ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఒకటే భార్య. అంటున్నారా? మీరు పరిశీలించాలి ప్రతిదీ కూడా. మీరు పరిశీలించుకోకుండా ఎక్కడ పడితే అక్కడికి, ఎలా పడితే అలాగా మనం సంఘాలను నియమించేసుకోకూడదు. నేను వెళ్ళిన సంఘమే గొప్పదనుకోకూడదు. నువ్వు వెళ్ళిన సంఘానికి ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో లేదో నువ్వు పరిశీలించాలి.
నువ్వు పరిశీలించుకోకుండా నువ్వు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే నువ్వు దేవుని రాజ్యానికి అర్హతను నువ్వు పొందలేవని చెప్తున్నాడు. మీరు ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం ఈ మాటను చూస్తే ఆయన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘం ఏదది అండ్ ఏ సంఘాన్ని సంపాదించాడు ఆయన అంటే సంఘం కొరకు రక్తం గార్చింది ఎవరు చెప్పాలి? యేసుక్రీస్తు వారు సంఘము కొరకు రక్తం గార్చాడని బైబిల్లో మనకు తేటగా కనిపిస్తూ ఉంది. సంఘం ఎక్కడి నుంచి పుట్టింది అంటే క్రీస్తు రక్తంలో నుంచి పుట్టింది. ఆయన రక్తంలో కడగబడిన వారి సంఘము. ఆయన రక్తంలో కడగబడిన వారి సంఘము కానీ కాదు కూడా. అందుకే మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఒక సంఘ కాపరికి ఉండవలసినటువంటి లక్షణాలు మీరు గమనించాలి. నేను ఫైనల్కి మాటలు చెప్పి ముగిస్తాను. కానీ సమయం 1 గంట అవుతుంది. నేను ముగింపుకి వచ్చాను, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకి కొంచెం హడావిడి అయింది కనుక ఈ మాటలు చెప్పి నేను ముగించేస్తాను, జాగ్రత్తగా ఉండండి. సంఘానికి ఏది నిజమైన సంఘమో మీరు పరిశీలించాలి. అలాగే సంఘానికి కాపరిగా ఉన్న వాటిని మీరు గమనించాలి. ఆ కాపరికి సంఘములో ఉండటానికి, కాపరిగా ఉండటానికి ఆయనకి ఉండవలసిన లక్షణాలు ఏంటనేటువంటిది బైబిల్లో నుంచి మనము పరిశీలన చేయాలి. ఇప్పుడు బైబిల్లో నుంచి మీరు పరిశీలన చేశారు. ఒక కాపరికి ఏముండాలంట? ఏముండాలి? సాత్వికుడై ఉండాలి. ఏంటన్నారా? కాపరి ఎలాంటి వాడై ఉండాలంట? సాత్వికుడై ఉండాలి. రెండవది ఒక భార్య ఉండాలి. ఏముండాలంట? ఒక భార్య ఉండాలి. మూడవది పిల్లల గలవాడైతేనే కాపరిగా పనికి వస్తాడు. పిల్లలు లేనివాడు కాపరిగా పనికిరాడు. అందుకనే మీలో బోధకులు అనేకులు కావద్దు, బోధకులైన వారికి మీకు కఠినమైన తీర్పు ఉంది అని చెప్తున్నాడు. సాత్వికుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, ఇంకా పిల్లల గలవాడై ఉండాలి. అమ్మా, పిల్లల గలవాడై ఉండాలి, అతిథి ప్రియుడు. నెక్స్ట్ ధనాపేక్ష లేనివాడు. ఏ పేక్ష అన్నాడు అర్థండి? ధనాపేక్ష. మీరు చాలా సంఘాలు చూడండి, ప్రతి చిన్న విషయానికి కూడా కానుకలు అడుగుతారు కాదా? అవునా? ప్రతి చిన్న విషయానికి సువార్త కొరకు తప్ప ఇక దేని కొరకు మీ రూపం ఖర్చు పెట్టరు. సువార్త ప్రకటించడం పడదు అండ్ మన 4 days మీటింగ్స్ పెట్టాం. మీ కష్టార్జితం దేవుని పనిలో ఖర్చు పెట్టారు, అది దాని కొరకు ఖర్చు చేయాలి. అలాంటి విషయంలో మీరు ఆ సొమ్మును మరి ఖర్చు పెట్టాలి, మీరు ఖర్చు పెట్టాలి. మీ ఆ శరీరాన్ని దేవుని పనిలో ఉపయోగించాలి, మీ సమయాన్ని దేవుని పని కొరకు అప్పగించాలి. అలాగనే ఆదివారం వచ్చేటప్పటికి మీరేం చేయాలంటే మీ కష్టార్జితంలో మీ కానుకు సంఘంలో మాత్రమే కానుక సమర్పించాలి. ఇంకెక్కడ పడితే అక్కడ కానుకలు వేయకూడదు. అది దేవుని నియమం, అది దేవుడు మనకు నియమించినటువంటి నియమం. అందుకని మీరు బాగా ఆలోచించగలిగినట్లయితే దేవుడు తన లేఖనాలు ఏమని చెప్తున్నాడంటే, మీరు ఒక కాపరిని ఎన్నుకునేటప్పుడు ఆ కాపరికి లక్షణాలు ఉన్నాయో చూసుకోండి. మీరు సంఘానికి వెళ్ళేటప్పుడు ఆ సంఘానికి ఏమని పేరు ఉండాలో తెలుసా? క్రీస్తు సంఘము. ముందు కానీ వెనక కానీ ఇంకా తోకలు తగిలించింది సంఘం కానీ కాదు. క్రీస్తు సంఘం అంటే ఎత్తబడే సంఘం. ఏ సంఘం అంట? పరలోకానికి ఎత్తబడే సంఘం. ఎందుకనంటే ఆ సంఘం కోసం క్రీస్తు తన స్వరక్తాన్ని కార్చాడు. అందుకే మనం ఏం చేయాలంటే ఆ సంఘములోనే చేర్చబడాలి. ఏ సంఘములో? క్రీస్తు సంఘములో చేర్చబడాలి. ఆ సంఘములు ఎప్పుడైతే చేర్చబడ్డామో మనము దేవుని రాజ్యానికి అర్హత పొందిన వారమని దేవుడు తన లేఖనాల్లో రాయించాడు. నేను ఆఖరిగా ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆ మాటను చూద్దాం. అంటే అపోస్తుల కార్యాలు ఆఖరిగా నేను ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యాలు
తీసారా? అపోస్తల కార్యాలు 47వ వచనం చదవండి. 47వ వచనం. ఏంటి తీసారా? తీయలేదా? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అని రాయబడుతుంది. వారితో చేర్చుచుండెను. ఇదే సంఘం, ప్రారంభ సంఘం. ప్రారంభ సంఘం అంటే ఏంటనుకున్నారు? అపోస్తలుడైన పేతురు గారు స్థాపించిన సంఘం. అదే సంఘం క్రీస్తు సంఘం. ఆ సంఘములు అనేకులు చేర్చబడుతున్నారు. ఏం చేయబడ్డారంట? అనేకులు చేర్చబడుతున్నారు. అదే అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్పాడంటే, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నది. మనం అందుకనే బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, మనం సంఘంలో చేర్చబడ్డాం. ఈ ఎంతమంది చేర్చబడ్డారు వినాలి. 7 చేర్చబడ్డారు. సంఘంలో ఎంతమంది చేర్చబడ్డారంట? 7. బాప్తిసం పొందని వారందరూ కూడా సంఘానికి వెలుపటున్నవారు. బాప్తిసం పొందని వారందరూ కూడా సంఘానికి వెలుపటున్నవారు. సంఘములో చేర్చబడిన వారు ఎవరంటే బాప్తిస్మము పొందినవారు. బాప్తిస్మము పొందిన ప్రతి వారు కూడా సంఘములో చేర్చబడిన వారు. ఆ సంఘము క్రీస్తు సంఘమై ఉండాలి. నెక్స్ట్, కాపరి అని ఎలాంటి వాడు మీకు బైబిల్లో మనకి రాయబడింది. ఏకపత్ని పురుషుడు, అతిథి ప్రియుడు, సాత్వికుడు, ధనాపేక్ష లేనివాడు, పిల్లల గలవాడయ్యుండి కాపరిగా ఉండొచ్చు. అలా లేనివాడు కాపరిగా పనిచేయడు, బాప్తీసాలు ఇవ్వడానికి పనికి చేయడు, సువార్త మాత్రం ప్రకటించవచ్చు. సువార్త ఎవరైనా ప్రకటించవచ్చు. సువార్త ప్రకటించడానికి నియమాలు ఏం పెట్టలేదు దేవుడు. వాడు మారు మనసు పొందిన వాడై ఉండాలి, బాప్తీసం తీసుకున్నవాడు అయి ఉండాలి, వాడు ఎక్కడైనా సువార్త ప్రకటించవచ్చు. కానీ కాపరి అనే వాడికి మాత్రం క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఇప్పుడు నాలా కాపరిగా ఉండాలంటే, సంఘాన్ని పరిపాలించాలంటే వాడికి చాలా క్వాలిఫికేషన్స్ ఇక్కడ మనకి పెట్టాడు. ఆ క్వాలిఫికేషన్స్ లేని వాడు వివాహం చేసుకున్నాడు, కాపరిగా పనికిరాడు. ఇవాళ చాలా మంది, నేను చెప్తున్నాను, ఎక్కడైనా మీటింగ్ పెడితే అధ్యక్ష పదవి ఇస్తారు. చాలా మందికి అధ్యక్ష పదవి ఇస్తారు. అధ్యక్షుడు అంటే ఏంటి? ఆ కార్యక్రమం అంతటిగా కూడా కాపరి. అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి అది కూడా తెలియదు మన వాళ్ళకి. ఎవడ పడితే అడిగి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఒక కార్యక్రమం, మీటింగ్లో ఒక కార్యక్రమం నడపాలంటే అధ్యక్ష పదవి ఆలోచించి ఇవ్వాలి. సంఘంలో కార్యక్రమాన్ని నడిపించాలంటే ఆ కార్యక్రమం నడిపించడానికి అధ్యక్ష పదవి ఇవ్వడానికి వాడిని ఆ అధ్యక్ష పదవికి అర్హుడో కాదో చూసి ఇవ్వాలి. అలా కాకుండా మనము చాలా చోట్ల చూస్తూ ఉంటుంటే అధ్యక్ష పదవికి అర్హులు కాని వారిని అందరూ కూడా అధ్యక్షులుగా నిలబెడుతూ ఉంటారు. మీరు బాగా గమనించి మీ జీవిత యాత్రలో మీరు వెళ్ళే ప్రతి ఆత్మీయ నడవడికలో మీరు ఆలోచించి ప్రతి అడుగు వేయాలని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినాలి. ఈ మాటతో నేను ముగిస్తున్నాను. ఏంటి? ఏది నిజమైన సంఘము? ఎవరు నిజమైన కాపరి? ఏది నిజమైన సంఘము? ఎవరు నిజమైన కాపరి? సంఘం అంటే క్రీస్తుదే సంఘం. కాపర్ అంటే కాపరికి ఉండేటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీరు వినాలి. అలాంటి చోట మనం కూర్చోవాలి. అలాంటి చోట మనం వాక్యాన్ని వినాలి. అలాంటి చోట వాక్యం వింటే
మనము దేవుని రాజ్యానికి అర్హత కలిగిన వారంగా ఉంటామని నేను తెలియజేస్తూ నేను మీకు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం. అంటే ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో అతి మిక్కిలిగా నన్ను మమ్మలను ప్రేమించిన పరలోకపు కను తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు యేసుక్రీస్తు వారి పేరట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నేను చేసే ప్రార్థన పరమందున మీరు ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి సమయంలో